డిచ్పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. కాంగ్రెస్ పార్టీ డిచ్పల్లి మండల అధ్యక్షుడు అమ్మర్ సింగ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమ్మర్ సింగ్ రాథోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలసాని శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. భారత్ మాతాకీ జై, జై కాంగ్రెస్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం పాల్గొన్న కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమ్మర్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఎందరో మహనీయులు ప్రాణత్యాగాలు చేశారని, వారి సేవలను ఎప్పటికీ మరువకూడదని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ సహా ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు దేశభక్తితో పనిచేస్తున్నాయని అన్నారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ మాట్లాడుతూ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాలతో డిచ్పల్లిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, అధికారులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని గంగాధర్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి విండో చైర్మన్ రామచంద్ర గౌడ్, మాజీ ఎంపీపీ చిన్నోళ్ల నరసయ్య, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జై హింద్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సీనియర్ నాయకులు అమృతవర్ గంగాధర్ గారు, మరి అదేవిధంగా పోలసాని శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా అన్ని గ్రామాలకు వెళ్ళి ప్రెసిడెంట్లు మరియు రామచంద్ర గౌడ్ గారు, షాదుల్లా గారు, రామారావు గారు, మరి అందరూ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 సంవత్సరాలు అయిపోయింది. మరి ఈ తరఫున ఈ స్వాతంత్ర తరఫున కాంగ్రెస్ డిచ్పల్లి కాంగ్రెస్ పార్టీ శాఖల తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తుంది, అయినా చాలా వెనుకబడి ఉన్నాం. దీనిని దృష్టిలో పెట్టుకొని మా రాహుల్ గాంధీ గారు ఈ యొక్క దేశానికి కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం వాళ్ళది. వాళ్లకు మేము చాలా గౌరవిస్తున్నాం. ఎందుకంటే రాహుల్ పోరాటం కాబోయే భావి భారత ప్రధానిగా చూడాలనుకుంటాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే గత పాలకులు ఏమో చేశారు, ఎవరు కూడా ప్రాణాలు అర్పించిన పార్టీలు కావు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, రాజీవ్ గాంధీ గారి ఫ్యామిలీ, ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దీనిలో దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారికి ఈసారి పట్టం కడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. నేడు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క మండల పార్టీ అధ్యక్షుడైన అంబర్ సింగ్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులైన పోలసాని శ్రీనివాస్ గారు మరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మా యొక్క కాంగ్రెస్ కరుడుగట్టిన కార్యకర్తలు మరియు మండలంలో ఉన్న మా ప్రజలందరికీ ఈ యొక్క 80వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు మనకు 200 సంవత్సరాలు పరిపాలించి ఎంతో అన్యాయం చేసినందుకు
అప్పుడు మన యొక్క మహాత్మా గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ ఎంతో గొప్ప వ్యక్తులు ఈ యొక్క స్వతంత్ర పోరాటానికి ఎన్నో ప్రాణాలు అర్పించి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చినందుకు వారికి మనము అభినందించి ఈ యొక్క ఏదైతే 15th ఆగస్టు ఉన్నదో వారి జ్ఞాపకార్థము మన యొక్క స్వతంత్రం వచ్చి విముక్తులైనందుకు ఈ యొక్క జెండా కార్యక్రమం నిర్వహించడము మన భారతదేశానికి, మన ప్రజలకు ఇలా గౌరవకరం. ఈ యొక్క భారతదేశానికి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమున్నదని అంటున్నారు. ఒక్కసారి వెనుక పూటలు తిరిగేస్తే భారతదేశానికి స్వతంత్రం తెచ్చేటప్పుడు మన జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, మోతీలాల్ నెహ్రూ కానీ వాళ్ళు జైలు పాలై ఎన్నో డబ్బులు ఖర్చు చేసి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిన ఘనత కాంగ్రెస్ వారికి చెందుతుంది. వీళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చి ఈ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారు. మన యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు 14 సంవత్సరాలు భారతదేశానికి ప్రధానమంత్రి చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. వాళ్ళకు కళ్ళు కనిపిస్తలేవు కాబట్టి వారిని ఈ రోజు మనం విమర్శించడం కూడా మనకు సిగ్గుచేటే. మనము రాబోయే కాలంలో మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మనకు కాబోయే మన నాయకుడైన రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి అవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ చేసే అవినీతి అరాచకాలని ఇలా ప్రజలు గ్రహిస్తున్నారు. మొన్ననే ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి పేపర్ లీక్ అయిందని వాళ్ళు స్ట్రైక్ ధర్నా చేస్తే వాళ్ళని ఎంతో మందిని ప్రాణాలు కూడా బలిగా ఉన్నాయి. ఈ బీజేపీ పార్టీ రాబోయే కాలంలో మొత్తం భూస్థాపితమైతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ ధన్యవాదాలు. జై కాంగ్రెస్.